ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మనకైతే గంటకి 600 రూపాయలు అయితే ఇస్తారనమాట. అవుట్లయర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ వచ్చిందనమాట. మీరు ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. అక్రాస్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, పరీక్ష ఫీజు లేదు, అలాగే ఫీజు లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. పరీక్ష లేదు, ఫీజు లేదని చెప్పడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే, మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే భారతీయ ఆంగ్ల రచయితల కోసం రిమోట్ AI శిక్షకుడు కావాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే అవుట్లయర్ కంపెనీ వద్ద ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనం చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు గ్లోబల్లో, అది కూడా. సో ఇక్కడ భారతీయ ఇంగ్లీష్ రైటింగ్ నిపుణుల కోసం మాత్రమే అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్, AI మోడల్స్లో మెరుగైన రచయితలుగా మారడానికి శిక్షణ ఇవ్వడంలో మీకు ఆసక్తి ఉందా, అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, మేము అనేక ఓపెన్ ప్రాజెక్టులను కలిగి ఉన్నాము. ఇక్కడ మేము మంచి రచయితలుగా మారడానికి ఉత్పాదక కృత్రిమ మేధస్సు నమూనాలకు శిక్షణ ఇవ్వడంలో ప్రతిభావంతులైన రచయితల కోసం వెతుకుతున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మంచిగా రాసిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అనేది చెప్పవచ్చు. ఓన్లీ మీరైతే ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట, వాళ్ళు ఇచ్చే కంటెంట్ అంతా కూడా. సో అదొకటి మీరు గుర్తుంచుకోవాలన్నమాట ప్రతిదీ కూడా. సో మీరు ఇంగ్లీష్లో మంచిగా రైటింగ్ బాగుండి మంచిగా రాయగలను అనుకుంటే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు, ఎటువంటి డౌట్ లేకుండా. అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, మీరు మా ప్రాజెక్టులన్నింటిలో రిమోట్గా పనిచేయవచ్చు. క్లియర్గా చెప్పడం జరిగిందంటే, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా మీరు ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు కన్వీనియంట్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఎన్వైర్మెంట్, సో దాంట్లో అయితే మీరు వర్క్ చేయొచ్చు అనమాట. అలాగే పని వేళలు అనువైనవి కాబట్టి మీకు ఉత్తమమైనప్పుడు మీరు పని చేయవచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, పని వేళలు అనువైన అంటే మనకు నచ్చిన విధంగా పని చేయొచ్చు. మనం నచ్చిన టైం తీసుకొని ఈవెన్ 2 jobs కింద ఇది చేయొచ్చు అనమాట. మనం ఎక్కువ సమయం కేటాయించక్కర్లేదు, జస్ట్ 4 hours చేస్తే చాలు అనమాట. ఈ యొక్క వరకు మీరైతే పని వేళల్లో అనువైనవి అనుకుంటే మీకు ఉత్తమమైనప్పుడే పని చేయొచ్చు. అంటే ఈవినింగ్ అయినా చేయొచ్చు, మార్నింగ్ అయినా చేయొచ్చు, లేదంటే మధ్యాహ్నం అయినా చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే, కొనసాగుతున్న ప్రాజెక్టుల నుండి మీ ఆదాయాలు వారానికి ఒకసారి పంపబడతాయి. ఏవైతే మీరు ప్రాజెక్ట్ ఎంచుకొని వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీకు వీక్లీ పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. వీక్లీ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇదంతా కూడా మీరు చేయవలసిన వర్క్ అనమాట. ఈ 3 పాయింట్లలో కూడా వివరించడం అనేది జరిగింది మనకి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, మీరు ఏం చేస్తారు అనేది ఇవ్వడం జరిగింది. సో ఉత్పాదక AI నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి భారతీయ ఆంగ్ల ప్రాజెక్టులో వివిధ రచనలపై పనిచేయగలిగి ఉండాలి. అలాగే మీరు పనిచేసే ప్రాజెక్టులు యొక్క కొన్ని ఉదాహరణలు మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిస్పందనల శ్రేణిని ర్యాంక్ చేయగలిగే విధంగా కూడా మీరు చూసుకోవాలి.
నెక్స్ట్ ఇచ్చిన అంశం ఆధారంగా ఆ అంశం గురించి ఒక చిన్న కథ రాయగలిగే విధంగా కూడా ఉండాలి. ఏదైతే మీకు ప్రాజెక్ట్లో ఎటువంటి అంశాలు ఇస్తారో తెలియదు కదా, దాని గురించి మీరు మంచి ఒక చిన్న కథలాగా రాసే విధంగా ఉంటే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏఐ మోడల్ ద్వారా మీరు ర్యాంక్ని స్కోర్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏఐ మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టెక్స్ట్ యొక్క భాగం వాస్తవంగా ఖచ్చితమైనదా కాదా అని అంచనా వేయగలిగే విధంగా చూసుకోవాలి. ఏఐ మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది వాస్తవం ఖచ్చితమైందా లేదా కాదా అనేది అంచనా వేయగలిగే విధంగా మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇష్టపడే అర్హతలు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇవి తప్పనిసరి ఉండవలసిన అర్హతలు కావు. మీరు వీటిలో దేన్నైనా కలుసుకున్నట్లయితే మీరు దరఖాస్తు చేయాలి అనేసి చెప్పడం జరిగింది. లేదా అలాంటిది ఏదైనా మీకు బాగా సరిపోతుంది అని మీరు భావిస్తారా అనేది చెప్పడం జరుగుతుంది. వృత్తిపరమైన అనువాదకుడు ఉండాలి. అలాగే హ్యుమానిటీస్ ఫీల్డ్ లేదా రాయడానికి సంబంధించిన ఫీల్డ్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను నమోదు చేయడం లేదా పూర్తి చేయడం వంటిది ఉండాలన్నమాట. సృజనాత్మక రచనకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో నమోదు లేదా పూర్తి చేయడం అనేది జరగాలి. అలాగే వృత్తిపరంగా రాయడం అనుభవం అనేది ఉండాలి. కాపీ రైటరు, జర్నలిస్టు, అలాగే టెక్నికల్ రైటరు, అలాగే ఎడిటరు మొదలైనవన్నీ కూడా మీరు చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. సో ఆదాయాల వ్యవధి వచ్చేసరికి మనకి కిందన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చూడొచ్చు, మనకి బేస్ పే రేట్ వచ్చేసరికి గంటకి మనకి $7.50 ఇస్తారు. సో ఇప్పుడు $80 ఉంది కాబట్టి సో 756 రూపాయలు అంటే 50 cents అంటే మనకి ఓవరాల్గా సో $40 లేకపోతే $50 పడుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు 600 వరకు అయితే అందుతుంది అనమాట 1 అవర్కి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్థానం వచ్చేసరికి భారతదేశం రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇంటి దగ్గర నుండి వర్క్ చేయొచ్చు. అనువైన గంటల ఆధారంగా వెరైటబుల్ అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడైతే కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ అవకాశంలో స్మార్ట్ ఎకో సిస్టమ్ అనేసి ఇవ్వడం జరిగింది. నైపుణ్యం ఉన్న ప్రాంతం, సంవత్సరాల అనుభవం మరియు ప్రాజెక్ట్ అవసరమైన నైపుణ్యంతో సహా బహుళ అంశాల ద్వారా బేస్ పే నిర్ణయించబడుతుంది. ప్రాజెక్ట్ జీవిత చక్రంలో చెల్లింపు రేట్లు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆన్ బోర్డింగ్ కోసం రేట్లు తక్కువగా ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, గమనించండి, దయచేసి గమనించండి, మేము మా వృత్తిపరమైన వ్యాపార ప్రయోజనాల కోసం వ్యక్తిగత డేటాను సేకరిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. నిలుపుకుంటాము మరియు ఉపయోగిస్తాము. అలాగే ఆసక్తి కలిగించే ఉద్యోగ అవకాశాల గురించి మీకు తెలియజేయడం, మా అనుబంధం సంస్థలతో భాగస్వామ్యం చేయడం, దరఖాస్తుదారుల అవసరాలను నిర్వహించడానికి మా సేవలను అందించడానికి మరియు వర్తించే చట్టాలకు లోబడి ఉండడానికి మేము సేకరించే వ్యక్తిగత డేటాను మేము సముచితమైన మరియు అవసరమైన వారికి పరిమితం చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే మీకు అప్లికేషన్కు సంబంధించిన మేము సేకరించే ఏదైనా సమాచారం మా అంతర్గత విధానాలు మరియు వ్యక్తిగత డేటాను రక్షించడానికి రూపొందించబడిన ప్రోగ్రాములకు అనుగుణంగా పరిగణించబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో ఈ జాబ్ కోసం అప్లై చేయాలంటే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ ఇవ్వడం జరిగింది, అప్లై ఆన్లైన్ లింక్ అనేది. ఆ లింక్ పైన ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ పేజీ వస్తుంది. ఈ పేజీ రాగానే పైకి స్క్రోల్ చేస్తే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, సో అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీ మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, రెజ్యూమ్ అనేది PDF రూపంలో అప్లోడ్ చేయండి. అలాగే మీ యొక్క పాఠశాలలో డిగ్రీ, క్రమశిక్షణ అదన్నీ ఎంచుకోండి. అలాగే మీ యొక్క విద్యను కూడా జోడించండి. సో మీ స్థానిక భారతీయ ఇంగ్లీషు మాట్లాడేవారు లేదా మీరు C1 లేదా C2 స్థాయికి రెండవ భాషగా భారతీయ ఆంగ్లాన్ని అభ్యసించారా లేదా అనేసి అడుగుతుంది. సో అవునని చెప్పండి ఇక్కడ. అలాగే మీరు ప్రస్తుతం ఏ దేశంలో నివసిస్తున్నారో అనేసి కూడా అడుగుతుంది. సో దానికి కూడా మీరు ఇక్కడ లొకేషన్ అనేది ఎంచుకొని మీరైతే ఎంటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ప్రస్తుతం ఉన్న దేశంలో మీ పనిచేయడానికి మీకు అధికారం ఉందా లేదా అనేసి అడుగుతుంది. సో అవుననేసి చెప్పండి. సో 18 years బిలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయొద్దు, 18 years అబవ్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి దీనికి. సో లాస్ట్లో అయితే మీకు
దరఖాస్తుని సమర్పించండి అనేసి అంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.